శ్రీమద్భాగవతం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖయోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము తృతీయ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ విదురా, హిరణ్యాక్షుడి మాటలు విని వరాహస్వామి భూదేవిని తన కోరపై పెట్టుకొని నీటిలో నుండి పైకి వస్తూ ఉన్నాడు. స్వామి పైకి వస్తూ ఉంటే హిరణ్యాక్షుడు వెంబడిస్తూనే ఉన్నాడు. స్వామితో ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఇంకా హిరణ్యాక్షుడు భయంకరంగా అరుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ సూకరమా, సిగ్గులేనివాడా, నా నుండి తప్పించుకొని భయపడి పారిపోతున్నావు అని హిరణ్యాక్షుడు అన్నటువంటి మాటలు విని ఆ వరాహస్వామి నీటిపైకి వచ్చి గాం విన్యస్య, భూమిని నీటి మీద పెట్టి నీటి మీద భూమి తేలి ఉండేటటువంటి శక్తిని తానే ఆ భూమికి ఇచ్చి ఆ భూమిని నీటి మీద పెట్టాడు. అయితే రాక్షసుడు హిరణ్యాక్షుడు చూస్తూ ఉన్నాడు ఇదంతా. సముద్ర జలాల మీద భూమిని పెట్టటాన్ని చూసి దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మతో పాటు అందరూ స్వామి వరాహస్వామి మీద పుష్పాలు సమర్పించి స్వామిని పూజించి స్వామిని స్తోత్రం చేశారు. ఇక హిరణ్యాక్షుడేమో వెంటబడి వస్తూనే ఉన్నాడు. బంగారు గదను ధరించి, బంగారు కవచాన్ని ధరించి భగవానుడిని కటువుగా దుర్భాషలాడుతూ వెంబడిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఇక వరాహస్వామి ఆ దూషణలను విని తీవ్రమైనటువంటి కోపముతో స్వామి హిరణ్యాక్షుడిని ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఓ అసురా, నన్ను అడవిలో సంచరించేటటువంటి మృగం అని అన్నావు కదా. అవును, నిజమే. నీ వంటి వేట కుక్కలను వెతికి పట్టుకోవటము కోసం, వేటాడటం కోసం నేను మృగాన్నయ్యే వచ్చాను. ఓ హిరణ్యాక్ష, నీకు చావు ఆసన్నమయ్యింది కనుకనే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. అయితే నువ్వేమన్నావు? ఈ భూమి నీ సొత్తు అన్నావు. ఇంకేమన్నావు? నీ సొత్తును నేను దోచుకుంటున్నా అన్నావు. నీకు భయపడి పారిపోతున్నా అన్నావు కదా. రా, ఇంకా ఎక్కడికి పోతా నేను మాత్రం. రా, అయితే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళగలవో చూస్తా. నువ్వేమన్నావు? నన్ను చంపి మీ వారందరికీ, మీ పూర్వులందరికీ, మీ మిత్రులందరికీ సుఖాన్ని కలిగిస్తా అని ప్రతిజ్ఞ చేశావు కదా. హిరణ్యాక్ష, రా, నన్ను ఓడించడానికి ప్రయత్నించు. అన్న మాట మీద నిలబడు. ఆడిన మాట తప్పినవాడు అసభ్యుడవుతాడు. అంటే నలుగురిలోనికి వచ్చేటటువంటి అర్హత వాడు కోల్పోయినట్టే అంటూ వరాహస్వామి హిరణ్యాక్షుడిని సవాల్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం.
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ
ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.